మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. మనం ఎస్ఎన్ఆర్ బిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. అయితే మనం ఏదైతే క్రెడా నిర్వహించబోతున్న ఎక్స్పో, థర్డ్ ఎక్స్పో ఖమ్మంలో మూడోసారి నిర్వహించబోతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఎక్స్పోకి చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. లైక్ రియల్ ఎస్టేట్ వాళ్ళే కావచ్చు, బ్యాంక్ వాళ్ళే కావచ్చు, అలాగే అన్ని రకాల బిల్డర్స్ కావచ్చు, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సో రేపు అనగా 6, 7 తారీఖుల్లో నిర్వహించబోతున్న ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు, ఆ క్రీడా మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మరొకసారి ఆ పిలుపుని ఎలా అందజేస్తారు అనేది తెలియజేస్తారనేది ఒకసారి వాళ్ళ మాటల్లో. నమస్కారం అండి. ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని అందరికీ నమస్కారం. నేను క్రెడాయి ఖమ్మం చాప్టర్ జనరల్ సెక్రటరీ చిరకమల్లి వెంకటేశ్వరరావుని. రేపు ఎల్లుండు 6, 7 డిసెంబర్ నిర్వహించే ప్రాపర్టీ షోకి అన్ని రకాల హంగామాతో మొత్తం తయారు చేసి ఉన్నాము. ఇప్పుడు మెయిన్ ఈ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి గంటకు ఒకసారి బంపర్ డ్రా మా అసోసియేషన్ తరఫు నుంచి అది కూడా నిర్వహించడం జరుగుతుంది ఈసారి. ఇదే విధంగా ఇక్కడ ఉన్న దగ్గర 60 స్టాల్లో అన్ని కంపెనీలు నిర్మాణ రంగానికి సంబంధించినవి అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఖమ్మం జిల్లా ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల ప్రజలు కూడా వినియోగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. లాస్ట్ టైం 2023లో కూడా మేము ఈ షో నిర్వహించాము. ఇది 3వ ప్రాపర్టీ షో. అప్పుడు కూడా దగ్గర 25,000 నుంచి 35,000 మంది వచ్చి ఉన్నారు. ఈసారి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజానీకం అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మేము కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు కమర్తప్ శ్రీధర్, క్రెడాయి మెంబర్ని. ఈ నెల 6వ తారీఖు 7వ తారీఖు ఖమ్మం ఎస్ఆర్ఎన్ బిఎన్ఆర్ గ్రౌండ్స్లో క్రెడాయి మెగా ప్రాపర్టీ షో జరుగుతుంది. ఇల్లు కొనాలనుకున్న కస్టమర్ ఎవరైనా సరే వారి ఇంటికి కావాల్సిన అనుమతుల నుంచి మొదలు పెట్టుకొని ఇల్లు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క వివరాలు ఈ యొక్క క్రెడాయి షోలో మేము ప్రదర్శిస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు 60 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు కంప్లీట్ అవగాహన కస్టమర్కి ఈ యొక్క ప్రాపర్టీ షోని ఒకసారి విచ్చేస్తే మీకు కావాల్సిన 2 బెడ్రూమ్ ఇల్లులు కానీ, ఇండిపెండెంట్ హౌస్లు కానీ మీకు అనువైన బడ్జెట్లో మీరు పొందే వెసులుబాటు ఉంది. సో తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ బ్యాంక్ సంబంధించిన కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకరకాల బ్యాంక్ వాళ్ళు అన్నీ ఉన్నారు. బ్యాంక్ సౌలభ్యాలు కూడా ఎలా ఉంటాయని, లోన్ తీసుకోవడానికి ఎలాంటి కావాలో సమాచారం, ఆ సమాచారాన్ని అంతా కూడా ఇచ్చే పద్ధతిని కానీ చెబుతుంది. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శివ. నేను యూనియన్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది సెకండ్ టైం ఇక్కడ నిర్వహిస్తున్నారు. నేను రావడం ఇది సెకండ్ టైం. ఇక్కడ మన దగ్గర ఉన్న హౌసింగ్ లోన్ ప్రోడక్ట్సే కానీ, పర్సనల్ లోన్ కానీ, అవి అన్ని వివరాల కోసం మీరు ఇక్కడ వచ్చేస్తే మేము ఇక్కడ రావడం వల్ల మీకు ఖమ్మంలో ఎక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, మీకు అది అనుకూలంగా ఉందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర దొరుకుతుంది. మీరు ఖమ్మం అంతా తిరిగి చూడాల్సిన పని లేదు. అట్ ది సేమ్ టైం మీరు ఒకేసారి లోన్ ఎక్కడ తీసుకోవాలి అనేది, ఎంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గర ఉన్నది అనే విషయాలు తెలియడానికి మీరు ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా సార్. అయితే మీ యూనియన్ బ్యాంక్ ఎలాంటి హౌస్ లోన్స్ పరంగా ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి, మీ డైరెక్ట్ నేరుగా. సార్, ఇప్పుడు ఎంప్లాయీస్కి ఒక విధంగా ఉంటుంది, బిజినెస్ పీపుల్కి ఒక విధంగా ఉంటుంది. ఎంప్లాయీస్కి లైక్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 750, అది మీ సిబిల్ స్కోర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సార్. సిబిల్ స్కోర్ మీది 750 వరకు ఎవరిది ఉన్నా కానీ 7.45 నుంచి 7.60 వరకు ఉంటుంది. అదే మీ సిబిల్ స్కోర్ 750 కంటే కింద ఉంటే మాత్రం వేరేలాగా ఉంటుంది. అది ఎంప్లాయీస్కి కానీ, సాలరీడ్ పర్సన్ కానీ, నాన్ సాలరీడ్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. అందులో లేడీస్కి ఇంకో 0.05% ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. సో అలాగే బిల్డర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, క్రెడాయి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, దాని ద్వారా ప్రజలకి ఎలా చేరువవుతారు అనే విషయం మీద
రాము గారు ఉన్నారు, చెప్తారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేదరమెట్ల రాము, బిల్డర్ని. గత 6 సంవత్సరాల క్రితం క్రెడాయ్ ప్రాపర్టీ షో, ఫస్ట్ ప్రాపర్టీ షో ఖమ్మంలో నిర్వహించడం జరిగింది. తర్వాత మధ్యలో ఒకటి జరిగింది. ఇది 3వ ప్రాపర్టీ షో జరుగుతుంది. మాకు బిల్డర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ బిల్డర్స్కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ సప్లయర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. లిఫ్ట్లు కానీ, మీకు సిమెంట్ కానీ, ఐరన్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రాపర్టీ షోలో వాళ్ళు భాగంగా వాళ్ళు ఇక్కడ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మాకు డిస్కౌంట్లలో కానీ, లేదంటే వాళ్ళ యొక్క కొత్త వెరైటీ ప్రొడక్ట్స్ కానీ ఇక్కడ మాకు పరిచయం చేయడం జరుగుతుంది. దానివల్ల మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. అలాగే సొంతంగా వారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు. వారు కూడా ఇక్కడికి వస్తే అనేక రకాలైన మెటీరియల్స్ మీకు తెలియని, మార్కెట్లో మీకు అందుబాటులో లేని, ఖమ్మంలో అందుబాటులో లేనివి ఇక్కడ స్టాల్స్లో మీరు చూడవచ్చు. వాటిని మీకు అవసరం అనుకుంటే మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీకు తెప్పించివ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూడవచ్చు, రేపు జరగబోయే 6-7 తారీఖులలో చాలా ప్రతిష్టాత్మకంగా క్రెడా వారైతే ఇక్కడ భారీ ఎక్స్పోను అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాస్ కూపన్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో తప్పకుండా ఖమ్మం వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా రేపు వస్తున్న 6-7 తారీఖుల్లో ఖచ్చితంగా పాల్గొని మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే భాగంలో ఇక్కడ ఈ స్టాల్లో వచ్చే వరకే ఈ డోర్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని రేపు రాబోయే చూడబోతున్న వాళ్ళందరికీ కూడా మంచి సందర్శనార్థం మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనతో ఇక్కడ ఈ డోర్స్కి సంబంధించినవి పెడుతున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి ఈ క్రెడాయ్ పార్టిసిపేషన్ మీకు ఎలా ఉంటుంది ప్రతిసారి? అందరికీ ఫస్ట్ నమస్కారం అండి. మంది గీతా డోర్స్ ఖమ్మం మన శ్రీనివాస్ నగర్ ఫ్లైఓవర్ పక్కన మన షోరూమ్ ఉందండి. అక్కడ మనం ప్రతి సంవత్సరం కూడా ఇది 3వసారి క్రెడాయ్ ప్రాపర్టీ షో జరగడం జరిగింది. 3 సార్లు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. 3 సార్లు ఫస్ట్ ఇయర్ నుంచి మేము చాలా ఎగ్జైటెడ్గా మేము పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము స్టాల్స్ పెంచుకుంటూ కూడా మేము అందరి ఖమ్మంలో అందరు ప్రజలు బిల్డర్స్కి అందరి ఇంటీరియర్ సంబంధించిన ఆల్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి కంపెనీ మేము కొలాబరేట్ అవుతున్న కంపెనీ వాళ్ళతో కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి ఎగ్జిక్యూటివ్స్ని అలాగనే వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మేము ట్రీ ల్యాబ్ అనే HDHMR షీట్స్, అలాగనే మన ఖమ్మంలో బాగా చదల్ ప్రాబ్లం కూడా ఉన్నది, ప్లైవుడ్ సంబంధించింది కూడా. అట్లాంటి అన్ని వెరైటీల ప్రొడక్ట్స్ మనకి ఇంటీరియర్ అండర్ వన్ రూఫ్ సొల్యూషన్గా మనం గీతా డోర్స్ స్టాల్ అనేది మనం ఇక్కడ అందరికీ ఎగ్జిబిట్ చేయటం జరుగుతుంది. ఈ క్రెడాయ్తోని మన అందరికీ బెనిఫిట్ ఏంటంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బిల్డర్స్, మనకి రియలేటర్స్, అలాగనే మనకి ఎండ్ కన్జ్యూమర్స్తోని ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి మనం ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసి వాళ్ళ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి వివరంగా చెప్పి వాళ్ళకి ఎండ్ టు ఎండ్ కస్టమర్కి మనము ఈ సర్వీస్ అనేది మనము అందుబాటులో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో భాగంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా అయిపోయినట్టయితే తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఖమ్మంలోని ప్రముఖ బిల్డర్గా అందరికీ పరిచయస్తులే. సో ఆయన మాటల్లో 6-7 జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తారు. సార్, లాస్ట్ 2 టైమ్స్ చేసాం మేము. 2 టైమ్స్ కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుండి. వెండర్స్కి కూడా మా ఎక్స్పో తర్వాత చాలామందికి ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. ఓకే, బిల్డర్స్ అంటే ఏమిటి, మనం బిల్డింగ్ సొంతంగా కట్టుకోవాలంటే ఏ మెటీరియల్ ఎవరి దగ్గర అందుబాటులో ఉంటుంది అనేది మా ఎక్స్పో ద్వారా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. సో ఈ ఎక్స్పో ద్వారా ప్రజలందరికీ మంచి అవకాశం ఏంటంటే ఎక్కడెక్కడ బిల్డింగ్లు, నాణ్యమైన బిల్డింగ్లు అందరూ మా క్రెడాయ్ బిల్డర్స్ అసోసియేషన్ నుంచే నడుస్తుంది, మంచిగా జరుగుతాయి. సో ఆ విధంగా ఎంచుకొని వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాల్లో ఉన్న బిల్డింగ్స్ని ఎంచుకొని ఇదే ఎక్స్పోలో బ్యాంక్ వారు కూడా లోన్లు ఇవ్వడానికి స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు. మీ క్రెడిట్ స్కోరు, మీ యొక్క ఇన్కమ్ ఆధారితంగా చేసుకొని వాళ్ళు కూడా లోన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉన్నారు అనేక బ్యాంకుల వారు. సో ఈ
ఎక్స్పోని సందర్శించి మీకు అనుకూలమైన ప్రదేశాల్లో ఉన్న బిల్డింగ్ని ఎంచుకొని సందర్శించి మీరు ప్రైస్ కూడా అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడే బ్యాంక్ వారితో కూడా సంప్రదించి లోన్ ప్రాసెసింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అలానే వేరే ఇండివిజువల్గా సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రజలు కూడా ఇది సందర్శించి ఒక ఇల్లు కట్టుకోవటానికి ఏమేమి మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ పెట్టిన స్టాల్స్ ద్వారా మీరు తెలుసుకొని నాణ్యమైన మెటీరియల్ని కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ విధిగా ఈ ఎక్స్పోని సందర్శించి విజయవంతం చేసి మీరు సకాలంలో ఇల్లు నిర్మించుకోవటానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తారు. ఎవరెవరు మెటీరియల్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, అందరినీ మీకు పరిచయం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసి మీరు కూడా మేలు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా 6-7 తారీఖు జరగబోతున్న ఈ ఎక్స్పోని అందరూ విచ్చేసి సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జరగబోతున్న ఈ ఎక్స్పో 6-7 తారీఖుల్లో ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? ఇక్కడ ఏర్పాట్లు అంటే మొత్తం టోటల్గా లోన 60 స్టాల్స్ వస్తున్నాయి. 60 స్టాల్స్లో బిల్డర్సు, బ్యాంకర్సు, వెండర్సు, కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలు కూడా మేము ఒక 15 to లాస్ట్ ఇయర్ 20,000 వచ్చారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తారని భావిస్తున్నాము. ఇక్కడ వచ్చిన 2 daysలోనే 20,000 దాకా వచ్చేవారు. 2 daysలో 20,000 వచ్చారు. ఈసారి ఎక్కువ వస్తారని అంచనా వేసుకుంటున్నాము. మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇది. ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని స్టాల్స్ తిరగటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన పెరుగుతుంది. ఖమ్మం పట్టణంలో ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎటువంటి ఈ నిర్మాణంలో ఎటువంటి సామాగ్రి ఏమేమి వాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. బ్యాంక్స్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఏంటంటే 0.5% రేట్ ఆఫ్ కొనుక్కొని లోన్ తీసుకుంటే ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ 2 daysలో ఒక 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఉంది. అట్లనే కంపెనీస్ కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తున్నాయి. ప్లస్ మేము కూడా ఏంటంటే వచ్చిన ప్రతి కస్టమర్కి అవర్లీ జస్ట్ ప్రమోషన్ కోసం అవర్లీ ప్రైజెస్ అని ఒకటి డ్రా తీస్తాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే బంపర్ డ్రా అని చెప్పి చివరి రోజు 7వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు అది గెస్ట్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు 2 రోజులు కలిపి లాస్ట్ రోజు తీస్తాము. గెస్ట్తో తీస్తాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేమో ఒక బైక్ ఉంటుంది, హోండా బైక్ ఏదో. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇట్లా పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమోషన్ గురించి ఎంకరేజ్మెంట్, ప్రజలు వచ్చి పార్టిసిపేట్ కావాలి అనే ఎంకరేజ్మెంట్ కోసం చిన్న గిఫ్ట్ అది అసోసియేషన్ చేస్తాం మేము. అది కొంతమంది కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇది ఎక్స్పో అంటే ఫ్రీ ఎక్స్పోనా లేకపోతే టికెట్? ఫ్రీ ఎక్స్పో అండి. దీనికి ఎటువంటి ఎంట్రీ టికెట్ ఉండదు. టోటల్ ఫ్రీ. ఇది పెట్టేదే ప్రజల యొక్క అవగాహన గురించి పెడుతున్నాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది ఈ ఎక్స్పోలో ఏంటి అంటే కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, ఇప్పుడు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, భవిష్యత్తులో ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఖాళీ స్థలం కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకు ఒక అవగాహన కోసం ఏ ఖమ్మం పట్టణంలో ఏ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వారి సొంత ఇంటి కాలాన్ని సాకారం చేసుకుంటూనే మేము ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ చెప్పొచ్చు 6-7 తారీఖుల్లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని చెప్తున్నారు. అలాగే 6-7 తారీఖుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ కూపన్స్ వైజ్గా కూడా గిఫ్ట్లు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఫ్రీ, నో ఎంట్రీ ఫర్ దిస్ ఎక్స్పో అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో తప్పకుండా ఖమ్మం కాకుండా ఖమ్మం చుట్టుపక్కల ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ 6-7 తారీఖుల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా చెప్పండి సార్. ఈ ప్రాపర్టీ ఎక్స్పో అనేది హైదరాబాద్ తర్వాత ఇంత మెగా ఈవెంట్ ఖమ్మంలో మాత్రమే జరుగుతుంది. తెలంగాణలో కానీ టోటల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్థాయిలో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం అనేది ఒక హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో మాత్రమే జరుగుతుంది. మన తర్వాత వరంగల్లో కూడా జరుగుతుంది కానీ ఈ స్థాయిలో జరగదు. ఈవెన్ విశాఖపట్నము, విజయవాడలో కూడా ఈ స్థాయి, తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ తర్వాత ప్రాపర్టీ ఎక్స్పో అనేది మెగా ఈవెంట్ ఖమ్మంలో మాత్రమే ఇప్పటి వరకు కండక్ట్ చేయగలిగాము. ఇదంతా ఏంటంటే ప్రజలు అందరి సహకారంతో ఇది మేము కండక్ట్ చేయగలిగాము చెప్పుకోవచ్చు. తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఇది ఖమ్మంలో నిర్వహిస్తున్న అతి భారీ మెగా ఎక్స్పో అని కూడా చెప్తున్నారు. సో 2 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసే ఈ ఎక్స్పోని ఖచ్చితంగా విజిట్ చేసి చూసి అవగాహన కోసం తెచ్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు.